మనమందరము కూడా ఆలోచించవలసిన 3 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటగా ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా, దేవుడు మనకు చెప్పిన పనిని, దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి. మూడవదిగా, దేవునికి మనం లోబడి బ్రతకాలి. ఈ 3 విషయాలు మనము చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే దేవుడు చెప్పిన పనిని చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవునికి మనం లోబడి బ్రతకాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు మనం పోగొట్టుకుంటామో అప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. గమనించాలా, నీ ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయంటే కారణం నువ్వే. ఎందుకంటే లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. ఎందుకంటే మనుషుల వైపు చూస్తే నేనెప్పుడు కూడా బాధ పెట్టడానికే సిద్ధంగా ఉంటారు, నేనెప్పుడు భయపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వెవ్వరికీ అర్థం కాలేదు అంటే దేవునికి దగ్గర అయ్యావని అర్థం. దేవునికి అర్థమైన వాడు మనుషులకు అర్థం కాదు, దేవునికి దగ్గరైన వాడు మనుషులకు దగ్గర కాలేడు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటావు కాబట్టి మనుషులకు నచ్చినట్టు ఉండలేరు. కాబట్టి మనము చేయవలసిందంతా ఏంటంటే, ఎవరికి భయపడకుండా దేవునికి భయపడాలి. అంటే మనం గమనించాలి, ఎవరికి భయపడకూడదు అంటే దాని అర్థం విచ్చలవిడిగా తిరగమని కాదు, కానీ మనుషులకు కాకుండా, అంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు తప్పక దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు విందాం, దేవుని చేత దీవించబడతాం.